హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరొక దినం దేవుడు నీకు నాకు దయచేసినందుకు దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రతిరోజు దేవుడు ఆయన గొప్ప కృపతోటి మన జీవితంలో మేలులను చేస్తాడు కాబట్టి మనము ఆయన చేసిన మేలులను మర్చిపోతాం. కావున మరి ఈరోజు మనము ధ్యానం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం నుంచి 20వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ధరించునుగాక. 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 6వ వచనం. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. హల్లెలూయా. మరి 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలిచిచున్నాము. 9వ వచనం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క 20వ అధ్యాయంలో ఈ 9 వచనాలు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మరి ధ్యానించుదాం మనం. హల్లెలూయా. అయితే విజయం కొరకై దావీదు రాసిన ప్రార్థన కీర్తన ఇది, విజయం కొరకై. హల్లెలూయా. అవునా? అయితే చూడండి, మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు చేసే ఒక 8 పనులు మనము 1 నుంచి ఈ యొక్క 4 వచనాలలో మనము చూడగలుగుతున్నాము. ఈరోజు ఒకసారి మంచిగా మరి ఒకసారి పరిశీలన చేయండి. అయితే ఆపత్కాలంలో దేవుడు చేసే 8 పనులు అవి ఏంటంటే, మరి 1వ వచనంలో నీకు ఉత్తరం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. 1వ వచనం ఉత్తరం ఇస్తానన్న అంటున్నాడు దేవుడు. 2 నిన్ను ఉద్ధరిస్తాడు దేవుడు, అది 1వ వచనం. అది కూడా అంటే ఆ 1వ వచనంలో ఈ యొక్క 2 పనులు చేస్తాడు. ఇక 2వ వచనంకి వచ్చినప్పుడు మూడోదిగా దేవుడు ఏమంటున్నాడంటే నీకు సహాయం చేస్తాడు ఈ యొక్క 2వ వచనంలో. మరి అలాగే 2వ వచనంలో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే నిన్ను ఆదుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అవునా? అయితే మనము 3వ వచనంలోకి మనము చూసుకున్నట్లయితే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు, అలాగే నిన్ను అంగీకరిస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగే 4వ వచనంలో మనము గమనించుకున్నట్లయితే దేవుడు నీ కోరిక సిద్ధింపజేస్తాడు, అలాగే నీ ఆలోచన సఫలం పరుస్తాడు. ఈ యొక్క 8 పనులు దేవుడు చేస్తాడు. నీకు ఉత్తరమిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను అంగీకరిస్తాడు, నీ కోరిక సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన సఫలపరుస్తాడు. చూడండి, ఈరోజు దేవుడి యొక్క 8 పనులు మరి ఆపత్కాలంలో మనము ఉన్నట్లయితే చేస్తాడు. అట్టి విధంగానే మనము దేవుడే సమస్తమును చూసుకొనును అని అంటున్నాడు. అయితే అవి 1 నుంచి 4 వచనాలు మనకు ఎవరిని గురించి తెలుపుతాయంటే ప్రార్థించే ప్రజల గురించి దేవుడు మరి తెలుపుతున్నాడు, ప్రార్థించే ప్రజల గురించి. అలాగే మరి 20వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలు మనకు దేని గురించి తెలుపుతున్నాయి అని అంటే పాలించే పాలకుడి గురించి తెలుపుతున్నాయి. హల్లెలూయా. అలాగే ఈ 20వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు ఏం తెలుపుతున్నారు? ప్రతిఫలం ఇచ్చే ప్రభువు, ఆ యొక్క ప్రభువు ప్రతిఫలం ఇస్తారు, ప్రతిఫలం ఇచ్చే ప్రభువుని గురించి తెలుపుతున్నాయి. అవునా? దేవుడి సమస్తము చూసుకొను, అందుకోసమే దీనికి టైటిల్. అయితే ఇంకోసారి చూసుకున్నట్లయితే మనము దేవుడు యెహోవా అంటే యెహోవా దేవుడు మన ప్రభువు అభిషేకిస్తే, ఒకవేళ నన్ను అభిషేకం చేస్తే ఆయనకు మనకు ఇచ్చే 8 ఆశీర్వాదాలు ఏంటివో మనం చూద్దాం. అయితే ఆయన ఉత్తరమిస్తాడు, ఇదొక ఆశీర్వాదం. 2వది ఉద్ధరిస్తాడు, ఆశీర్వాదం. సహాయం చేస్తాడు, ఆశీర్వాదం. ఆదుకుంటాడు, ఆశీర్వాదం. జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వాదం. అంగీకరిస్తాడు, ఆశీర్వాదం.
కోరిక తీరుస్తాడు, ఆశీర్వాదం, ఆలోచన సఫలపరుస్తాడు, ఆశీర్వాదం. చూడండి ఒక్కసారి ఈరోజు మరి దేవుడు మరి నాతో మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈరోజు మనము దేవుని అందు మరి మన యొక్క మనసును నిలిపినట్లయితే దేవుడు మన గురించి అన్ని పనులు చేస్తాడు. దేవుడు మన గురించి ఆ యొక్క ఆశీర్వాదాలను ఇస్తాడు. అలాగే దేవుడు సమస్తం చూసుకుంటాడు. అవునా? అయితే ఈ యొక్క చిన్ని అధ్యాయం ద్వారా మరి దేవునితో నాతో మాట్లాడినాడు. ఇందుకు బట్టి మన దేవునికి సदैव కృతజ్ఞత చెల్లించే బిడ్డలు ఉండాలి. అవునా? హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. దేవా మీకు వందనాలు.